రాళ్లకోడులోని కొల్లేరు భూముల్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కొల్లేరు ఎకో సెన్సిటివ్ జోన్ ఫైనలైజేషన్ మానిటరింగ్ సభ్యులు, దెందులూరు మండల జీవ వైవిధ్య యాజమాన్య కమిటీ కోఆర్డినేటర్, గ్రామదీప్ సంస్థ ఫౌండర్ డాక్టర్ మనోహరి ఈ అక్రమాలను అరికట్టేందుకు నడుం బిగించారు. మార్చి 18, 19 తేదీల్లో కొవ్వలి గ్రామం అంతా తగలబెట్టి కిక్కిసిగడ్డి బూడిద కిలోమీటర్ల మేర ఎగిసిపడింది. కొల్లేరు భూముల ఆక్రమణకు కొవ్వలికి సమీపంలోని జరుగుతున్న కుట్రలపై జిల్లా కలెక్టర్ వన్యప్రాణి విభాగ డివిజన్ అధికారి దృష్టికి డాక్టర్ మనోహరి తీసుకెళ్లారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై అటవీశాఖ అధికారులు తక్షణం స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దొంగలను కనుగొన్నారు. మార్చి 21వ తేదీన వన్యప్రాణి విభాగం అటవీశాఖ సిబ్బంది జరిగిన నష్టాన్ని పరిశీలించారు. కొల్లేరు భూముల్లో అప్పటికే తవ్వి ఉన్న అక్రమ చెరువులను కూడా పరిశీలించారు. కొవ్వలి దళితవాడ ఎస్పీరావు కమ్యూనిటీ హాల్ పక్క నుండి రాళ్లకోడు గ్రావెల్ రహదారిలో సుమారు 5 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ప్రైవేటు భూములు, చెరువులో ఉన్నంత వరకు మాత్రమే రోడ్డు ఉంది. 10 మంది దొంగలు కలిస్తే కులాలను, పార్టీలను అడ్డం పెట్టుకుని ఎంత దుర్మార్గపు పని అయినా చేసేయొచ్చు అనే వీరి ధోరణి పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. చట్టరీత్యా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. మరలా కిక్కిసిగడ్డి కాల్చే ప్రయత్నం చేసిన, చెరువులు తవ్వే ప్రయత్నం చేయకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు.